Thank you, Brother brother. Sridhar. Yeah, thank you, brother Welcome. Abraham garu. Yeah, I hope you can hear me. Thank you, Andy. Yeah, so my brother చెప్పినట్టుగా ఇది వెరీ అప్రోప్రియేట్ టాపిక్ ఫర్ అవర్ కరెంట్ ఇది. తర్వాత మన బ్రదర్ సురేష్ కూడా ప్రార్థన చేశారు చక్కగా. మరి ఈ టైంలో మరి ముఖ్యంగా మనకి టాపిక్ ఎంతో అవసరము అన్నది కూడా మనం గుర్తుపెట్టుకొని ఇది డిస్కస్ చేద్దాము. సో అయితే స్టార్ట్ చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామండి. మరి పరలోకమందున్న మా తండ్రి, మీ బంగారు కొందరములు ప్రభు, మరి సాయంత్రం సమయంలో మమ్మల్ని ఇక్కడ చిన్న మందగా కూటి ప్రభు, మరి మీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని అందులో సత్యాలను మేము గ్రహించే అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి నన్ను ప్రభు, మరి మీరు వెన్నుకున్న విధానంలో ప్రభు, మరి మీరు ఇచ్చినటువంటి అవకాశంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఫెలోషిప్ ని దీవించండి ప్రభు, మరి లీడర్షిప్ ని దీవించండి ప్రభు. మరి ఈ సాయంత్రం సమయం ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి బిడ్డ ప్రభు, మరి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారో ప్రభు, మరి వారి హృదయాల్ని తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి. ఈ ప్రభు, మరి నేను మాట్లాడే మాట మీకు గంతకరంగా ఉండేటట్టుగా, మరి సహోదరులకు ప్రభు, మరి సహోదరులకు దీవెనకరంగా ఉండేటట్టుగా నడిపించుకొని అడుగుచు మీ యొక్క దీవెనతో నింపమని మీరే నాతో ఉండి మాట్లాడాలని అడుగుచు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి పెట్టమని ప్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇది జస్ట్ స్టార్ట్ చేసుకునే ముందు యాక్చువల్గా ఈ టాపిక్ యాక్చువల్గా ఏప్రిల్లోనే చేయాల్సింది, మరి అనుకోకుండా అది మారింది డేటు. బట్ ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే మీకు ఈ బైబుల్ క్వశ్చన్స్ యాక్చువల్గా షేర్ చేశాను. మరి జస్ట్ ఈ దట్స్ వాట్ ఐఎమ్ షేరింగ్. అయితే ఈ క్రిస్టియన్, యాజ్ ఎ క్రిస్టియన్ అంటే ఇది మనం ఈ టాపిక్ ఈ రోజు మనం చదువుకునేది చాలా అప్రోప్రియేట్. మనం అందరం కూడా ఆల్రెడీ అన్నాము. ఈ యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ గా మనం ఉంటూ మరి మన జీవితంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ని, మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి దీవెనల్ని, మరి ఆయన ఇచ్చినటువంటి రక్షణని మనము కాంప్లిసెంట్ అంటే కాంప్లిసెన్సీ అన్నది అర్థం ఏంటంటే టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, అది అన్నమాట. సో we sometimes tend to get into that comfort zone and we feel that this is all taken for granted. ఆ కాంప్లిసెన్సీలో మనం ఒకవేళ ఉంటే మనల్ని మనం హెచ్చరింపు చేసుకోవాలన్నది ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం. అయితే మరి స్టార్ట్ చేసుకునే ముందు ఎవరైనా ఎంతమంది మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారండి? ఎవరైనా చెప్పగలరా? మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్. యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసినట్లయితే మేజర్ ప్రాఫిట్స్ అంటారు, మైనర్ ప్రాఫిట్స్ అని ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా ఐడియా ఉందండి? జస్ట్ క్విక్ గా చెప్తారా? ఓకే, సో నేను కవర్ చేస్తానండి. సో మేజర్ ప్రాఫిట్స్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో 4 ఉన్నారు. లెట్ మీ జస్ట్ గో దేర్. ఐ విల్ జస్ట్ మేక్ మై నెక్స్ట్ స్క్రీన్. ఓకే, సారీ హియర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది యాక్చువల్ గా వెరీ యూస్ఫుల్ స్లైడ్. అండ్ నాకు ఈ బైబిల్ స్టడీ ప్రిపేర్ అవడానికి హెల్ప్ చేసినటువంటి రిఫరెన్సెస్, తర్వాత సైట్స్, తర్వాత ఎస్పెషల్లీ ఎవరెవరు నోట్స్ వాడుకున్నానో వాటన్నిటి కూడా లాస్ట్ స్లైడ్ లో పెట్టాను. సో ఐ విల్ షేర్ దిస్ డెక్. సో ఐ వాంట్ టు ఆల్సో థ్యాంక్, యాక్చువల్ గా బిఫోర్ ఐ గో I forgot, పీటర్ పల్లి జూనియర్, ఇన్ఫాక్ట్ పీటర్ హైలింగ్ జూనియర్, ఏయుటిసి పాస్టర్ గారు ఫిబ్రవరి మాసంలో అనుకుంటా వన్ ఆఫ్ ద స్టడీ సండేస్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఈ కవర్డ్ దిస్ కాంప్లిసెన్సీ అన్న టాపిక్. అండ్ అది చాలా నచ్చింది. అండ్ ఆయన యాక్చువల్ గా బికాస్ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ థియాలజీ, అండ్ ఐ థింక్ ద వే హీ బ్రాట్ అప్ కంపారిజన్ ఆఫ్ బుక్ ఆఫ్ జోనా అండ్ నహూమ్ అన్నది అక్కడ యాక్చువల్ ఫస్ట్ టైం అక్కడ నేను ఆ కంపారిటివ్ స్టడీ విన్నాను. సో దాన్ని తీసుకొని ఆ టాపిక్ ని I thought we should do much more deeper study అని ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ పీటర్ పల్లి జూనియర్ ఆల్సో ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. సో మనం బైబిల్ స్టడీ లో నేను అడిగిన క్వశ్చన్ బట్టి మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అంటున్నాను కదా. సో ఇక్కడ ఇది తీసేస్తాను అండి. సంథింగ్ ఇస్ బాదరింగ్, ఐ డోంట్ నో వై. ఓకే, సో ఐ హోప్ యూ కెన్ సీ ఇది స్లైడ్ కూడా ఇది క్లియర్ గా. అది ఓకే, how come it's not going away? ఓకే, గుడ్. ఓకే, సో ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ గా మనందరం చూసినట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్ లో దావీదు మహారాజు, తర్వాత సాల్మన్ మహారాజు ఆ టెంపుల్ కట్టిన తర్వాత ఆయన తదనంతరము
ఐజియా ఐ మీన్ ఇజ్రాయెల్ జనాంగం విడిపోయారు. నార్థరన్ అండ్ సదరన్ కింగ్డమ్ కింద రెండు విడిపోయినాయి. ఇజ్రాయెల్ అన్నది నార్థరన్ కింగ్డమ్, సదరన్ ఏమో జుదా అని విడిపోయిన రెండు రాజ్యాలు. ఆ రాజ్యాలు ఆల్మోస్ట్ 940 BC నుంచి చూసుకుంటే, దిస్ ఇస్ ఆల్ ద కైండ్ ఆఫ్ టైమ్ లైన్ దట్ ఐఎమ్ షేరింగ్, కైండ్ ఆఫ్ ఇఫ్ యు సీ ఇదంతా కూడా ఈ టైమ్ లైన్ లో ఈ ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు జెరోబామ్ దగ్గర నుంచి నాదాబు, ఇవన్నీ కూడా ఈ రాజుల పేర్లు అన్నమాట. తర్వాత జూదాలో చూసినట్లయితే రెహోబామ్ నుంచి మళ్ళీ వీళ్ళందరూ అబిజాము, ఆసా, ఇలా వీళ్ళందరూ కూడా జుదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు. ఇది ఇజ్రాయేల్ రాజ్యం అంటే ఇజ్రాయెల్ జనాంగం విడిపోయి పరిపాలించుకున్నటువంటి సమయంలో ప్యారలల్ గా అవుట్ సైడ్ ఆఫ్ దీంట్లో చూస్తే అసిరియా వాజ్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ సూపర్ పవర్ ఆఫ్ ఆ రోజుల్లో. ఆ రాజ్యాన్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు వీళ్ళంతా కూడా. అయితే ఈ ఈ స్లైడ్ లో ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగా మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అంటున్నాం కదా. ఈ 940 BC నుంచి ఇలాగా చూసుకుంటా వస్తే 680 BC వరకు ఈ పైన ఉంది. తర్వాత 680 BC నుంచి నౌ ఇట్ విల్ గో డౌన్ ఆల్ ద వే. ఇది చెప్పినట్టుగా ఈ రాజ్యాలని పరిపాలిస్తున్నటువంటి టైంలోనే ఈ మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అన్న వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాళ్ళని ఈ రాజుల దగ్గరికి, ఆ ప్రజల మధ్యలోకి ఆయన వాక్యాన్ని, ఆయన మెసేజ్ ని పంపించడం అన్నది జరుగుతూ ఉంది. సో ఈ టైం లైన్ ఇది మనకు చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. బైబిల్లో చూసినట్లయితే సెకండ్ కింగ్స్, ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా అన్ని చోట్ల చాలా చక్కగా క్లియర్ గా, ఇన్ఫాక్ట్ ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ మీరు చదువుతా ఈ స్లైడ్ పెట్టుకొని చూసుకుంటూ వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ స్లైడ్ చేసిన వారు రియల్లీ అప్రిషియేట్ ద వే దే హావ్ పుట్ ఇట్. అయితే మెయిన్ మనం చూసుకున్నది ఏంటంటే, వేర్ ఐ వాంటెడ్ టు గో, ఈ ప్రాఫిట్స్ ఏ టైంలో ఉన్నారన్న చూస్తున్నాం కదా. ఇక్కడ చూసినట్లయితే కింగ్స్ ఆఫ్ జుదా, వీళ్ళంతా కింగ్స్ ఆఫ్ జుదా, కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనుకున్నాము. వీళ్ళు ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. మళ్ళీ ఇందులో కూడా అందర్ ప్రాఫిట్స్ కి కూడా బుక్స్ రాయలేదు వాళ్ళు, దే ఓన్లీ ప్రాఫిసైజ్ చేశారు వాళ్ళు. ఇది సో ప్రాఫిట్స్ విత్ నో బుక్స్ అన్నది వీళ్ళు అనమాట. తర్వాత ప్రాఫిట్స్ టు నేషన్స్, అంటే ఈ ఇజ్రాయెల్ జనాంగానికి, ఇజ్రాయెల్ రాజ్యానికి, జుదా రాజ్యానికి ప్రాఫెసీ చెప్పకుండా వేరే నేషన్స్ కూడా ప్రాఫెసీ చెప్పారు. ఈ నోవా, ఈ మైనర్ ప్రాఫిట్స్ లో వీళ్ళు ఇంపార్టెంట్ గా ఈ నోవా అండ్ నహూమ్ అన్న ఇద్దరు ప్రాఫిట్స్ కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే, దే ఆర్ యాక్చువల్లీ ప్రాఫిట్స్ టు అదర్ నేషన్ విచ్ ఇస్ యాక్చువల్లీ ఎసిరియా. ఈ ఎసిరియా అన్నది సూపర్ పవర్ ఆ రోజుల్లో. ఆ టైంలో ఉన్నటువంటి ఎసిరియా రాజ్యంలో నినెవా అన్నటువంటి పట్టణము, ఇట్ ఈస్ ద వెరీ సిగ్నిఫికెంట్ ప్లేస్. అక్కడ ఈ రాజు వాళ్ళు ఉండేటువంటి ప్లేస్ అన్నమాట. ఇట్స్ మోర్ లైక్ ద క్యాపిటల్ ఆఫ్ ఎసిరియా. ఆ రాజ్యానికి వీళ్ళిద్దరిని దేవుడు జోనాని, నహూమ్ని పంపించడం జరిగింది. అది ఇక్కడ మనం చూసుకున్నటువంటి బుక్ మెయిన్ అంశం అన్నమాట బైబిల్ స్టడీ. ఇక మిగతా మైనర్ ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా మనం, దట్స్ నాట్ ద రియల్ టాపిక్ ఆఫ్ అవర్ టుడే, బట్ దోస్ ఆఫ్ యూ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ బ్రదర్ అబ్రహాం గారు, దిస్ కెన్ బి వెరీ అట్లీస్ట్ ఒక 4 or 5 టాపిక్స్ కింద మనం బైబిల్ స్టడీ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. ఈ రాజ్యాలని, ఆ రాజులు ఎలా పరిపాలించారు, వాళ్ళలో ఉన్నటువంటి దేవుడు ప్రతి రాజుకి ఈ యొక్క ప్రాఫిట్స్ తో ఏమేమి మెసేజ్లు ఇచ్చారు అనేది మనం నేర్చుకుంటే ఇంకా చాలా డీప్ గా మనం చదువుకొని ఈ యొక్క అంశంకి ఇంకా కనెక్ట్ అవుతుంది. అయితే ఐ జస్ట్ వాంట్ టు సే దట్ జోనా అండ్ నహూమ్ are the two prophets who actually prophesied to other nations other than these two, and that is Assyria. అది అక్కడ అనుకున్నట్టయితే, సో మనము ఇందులో చూస్తున్నట్టు ఏంటంటే, ఇందాక మనందరికి తెలిసిన టాపిక్ ఇది. జోనా ఏంటి ఆ చాప్టర్ మనం జోనా చూసినట్లయితే, జోనా వెరీ సింపుల్, చిన్న 4 చాప్టర్లే. అందులో ఏంటంటే దేవుడు తనకి చెప్తాడు, నినెవాకి వెళ్ళి ప్రాఫెసీ చెప్పమన్నప్పుడు తనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే జోనా వాజ్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రాఫిట్స్ లో మైనర్ ప్రాఫిట్, బట్ ఇజ్రాయెల్ రాజ్యం నుంచి వచ్చినటువంటి వాడు. అయితే జోనాకి ఇష్టం ఉండదు, పారిపోతాడు. ఈ డిడ్ంట్ వాంట్ టు లిసన్ అండ్ దెన్ ఈ టార్షీస్కి వెళ్ళిపోయి, అప్పుడు దేవుడు మళ్ళీ షిప్ లోంచి కింద పడేసి దాని షిప్ తిమింగలం తన్ని 3 రాత్రులు దేవుడు తనే ప్రార్థన చేస్తాడు. నువ్వు చెప్పిన మాట ఏం లేదన్నప్పుడు దేవుడు తిమింగలం ద్వారా తను మింగి, తను 3 nights తను ఉంచి, దెన్ హీ విల్ బి థ్రోన్ బ్యాక్ అంటు ద ల్యాండ్.
అప్పుడు థర్డ్ చాప్టర్ లోకి వచ్చినప్పుడు దాని దేవుడు చెప్పినటువంటి మళ్ళీ వెళ్ళు నువ్వు నినవాకి వెళ్ళి చెప్పు అని దేవుడు చెప్పినప్పుడు ఆ థర్డ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ గోయింగ్ టు కవర్ హియర్. వై డిడ్ జోనా వాంట్ టు గో టు నినవా? అంటే నినవాకి వెళ్ళమన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఆ అంటే దేవుని మాట ధిక్కరించినందుకు దేవుడు అయినా వదలకుండా తనని ఎలా తీసుకొని వచ్చాడు అన్నది ఫస్ట్ 2 చాప్టర్స్ లో మనం చూస్తాం. బట్ 3వ చాప్టర్ లో, థర్డ్, ఫోర్త్ చాప్టర్ లో విన్నాడు దేవుడు. అంటే జోనా విని దేవుడి మాటకి ఒబే చేస్తూ నినవాకి వెళ్ళాడు. అప్పుడు వాట్ డస్ దిస్ మీన్ ఫర్ అస్ టుడే? సో దీని అప్లికేషన్ గా కూడా మనం చూద్దాం. అయితే ఇందులో లెట్ మీ ఈ స్లైడ్ కూడా ఒకసారి చూద్దాం. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఎసిరియా అన్నది ఒక సూపర్ పవర్ ఆఫ్ ఆ రోజుల్లో పెద్ద సూపర్ పవర్. అయితే ఈ సూపర్ పవర్ ఉన్న టైంలో మనకు ఆబ్వియస్లీ ఎప్పుడు ఈ ఈ హిస్టరీ కొంచెం అర్థమైతే ఏంటంటే ద కంటెక్స్ట్ మనకు చాలా క్లియర్ గా ఉంటుందని ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్ ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో జోనా ప్రాఫెసీ చేసినప్పుడు 760 బీసీలో జోనాని దేవుడు పంపించాడు ఈ నినవాకి, వెళ్ళి నువ్వు ఇలా వాళ్ళని రిపెంట్ అవ్వమని చెప్పడం జరుగుతుంది. తర్వాత 100 సంవత్సరాల తర్వాత నహూమ్ ని 660 బీసీలో మళ్ళీ నహూమ్ పంపించారు. సో ఈ 100 ఇయర్స్ లో ఏం జరిగింది? ఇజ్రాయెల్ వాళ్ళని చెరపట్టు పడిపోయి వాళ్ళు ఈ సిరియన్స్ తీసుకెళ్లిపోవటం జరుగుతుంది. సో ఇదే టైంలో వాళ్ళు సూపర్ పవర్ అయినప్పటికీ ఒక సైడ్ లో ఈ ఇప్పుడు 760లో జోనా ప్రాఫెసీ చేసినప్పుడు నినవైట్స్, నినవా రాజు ఎలా రెస్పాండ్ అయ్యారు అన్నది మనం థర్డ్, ఫోర్త్ చాప్టర్ లో చూస్తాము. దాని యొక్క ఆ వాళ్ళు ఒబే చేసిన విధానాన్ని బట్టి దే సర్వైవ్డ్ అండ్ దే ఒబేడ్ గాడ్ అండ్ దే లివ్ త్రూ అనదర్ 100 ఇయర్స్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళల్లో ఎటువంటి మార్పు వచ్చింది? ఆ కాంప్లిసెన్సీ అన్నది వాళ్ళలో మార్పు వచ్చింది. అది నహూమ్ ని మళ్ళీ పంపించడం జరిగింది ఈ నినవాకి. సో అప్పుడు నహూమ్ చెప్పిన 100 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ జరిగింది? బికాస్ దే బికేమ్ కాంప్లిసెంట్ అండ్ దే డిసోబేడ్ గాడ్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ అసిరియా అంత సూపర్ పవర్ అయినా దేవుడిచ్చినటువంటి ప్రాఫెసీ ప్రకారం ఇదైపోయింది. 660 టైంలో ప్రాఫెసీ నేను నహూమ్ చెప్తే 612 కల్లా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే దాన్ని డిస్ట్రాయ్ అయిపోవడానికి కారణాలు ఇటు బాబిలోనియా అన్నది ఒక సూపర్ పవర్ రాజ్యం, వాళ్ళు అది ఇచ్చేశారు. ఇటు ఈజిప్ట్ నుంచి వాళ్ళ ప్రెషర్ వచ్చింది, అటు మదియా నుంచి వచ్చింది. సో వీటందరూ కూడా ఏదైతేనేమి అంత జరిగి దట్ ఈస్ నహూమ్ లో ఉన్నటువంటి 3 చాప్టర్స్ లో మనం చదివినట్లయితే హౌ గాడ్ యాక్చువల్లీ ఆ ప్రాఫెసీ ఎలా ఫుల్ఫిల్ అయింది అన్నది మనం నినవాకి ఎటువంటి పనిష్మెంట్ వచ్చింది అన్నది మనం అక్కడ చూస్తాం. సో దిస్ యాక్చువల్లీ షుడ్ హెల్ప్ అస్ in a way that where how this whole context of complacency comes into picture. So ఇందాక మనం అనుకున్న క్వశ్చన్ చూసినట్లయితే వై డింట్ జోనా వాంట్ టు గో టు నినెవా? ఇది దీనికి మనం ఎవరైనా చదివితే బాగుంటుందేమో. అంటే నేనే కావాలంటే నేను చదువుతాను, బట్ ఎవరైనా బైబిల్ తెలిసిన వాళ్ళు ఉంటే జోనా థర్డ్ చాప్టర్ చిన్నది, ఇది 10-11 వాక్యాలు ఉంటాయి. తర్వాత ఫోర్త్ చాప్టర్ ఎవరైనా చదువుతారండి? థర్డ్ చాప్టర్ 1 నుంచి ఫోర్త్ చాప్టర్ 3 వర్స్ వరకు. ఎనిబడి? సరే నేనే చదువుతాను. తెలుగులో చదువుతాను. తెలుగులో చదవండి. వండర్ఫుల్. యోనా 3. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంలోకి పోయాను. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరమును సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కన్నులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతనును తన సింహాసనము మీద నుండి దిగి వచ్చి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కొట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని
పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చలార్చుకొను గనుక మనుషులను ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తన దుర్మార్గాలను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అనే దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడుతలములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుద్దునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశం ముందుండగా ఇటు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కూడి చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. 2 వరకే కదండి. మూడో వాక్యం కూడా చదవండి. నేనిక బతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నింకా బతుకనియ్యకుము, చంపుమని యెహోవాకు మనవి చేశాను. థ్యాంక్ యూ. సురేష్ యాక్చువల్ గా నన్ను బావగారు అని పిలుస్తాడు. సురేష్ కూడా నాకు బావగారు. థ్యాంక్ యూ సురేష్. వి హ్యావ్ ఎ స్మాల్ ఇది, అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ బ్రదర్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ నినెవాకి జోనా వెళ్ళి చెప్పింది చాలా సింపుల్. అంటే ఇన్ఫాక్ట్ ఈ రోజుల్లో మనం కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్ వెళ్ళి వైట్ హౌస్ లో కానీ, లేదంటే మీరు అబుదాబి ఎప్పుడన్నా వెళ్తే అబుదాబిలో ఇఫ్ ద కింగ్ ఆఫ్ యుఏఈ ఉంటాడు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము. అసలు ఆయన ప్యాలెస్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి అవకాశం ఉండదు. సో ప్రొటెక్టెడ్, చుట్టూ వాటర్ అంతా. అటువంటి ఇమాజిన్ చేసుకుంటే ఆ నినెవా పట్టణంలో ఆ రాజు ఎక్కడో ఉంటాడు. అటువంటి ప్లేస్ కి ఈ జోనా వెళ్ళి ఒక రోజు ప్రయాణం చేసి ఒక సింపుల్ స్టేట్మెంట్, గాడ్స్ మెసేజ్, 40 more days and Nineveh will be overthrown అన్నది దట్స్ ద మెసేజ్ దట్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు సే. ఆ చౌరాస్తాలోనో ఎక్కడో ఒక సెంటర్ లో చెప్తే, Ninevites believed God, a fast was proclaimed, and all of them, from greatest to the least, put on sackcloths. అయితే when Noah's warning reached to the king of Nineveh, అంటే ఆ రాజు వినలేదు, ఎవరో తనకి దూతలపై చేస్తే, then how Nineveh responded, the king of Nineveh responded. ఇదంతా కూడా మనం చదివాం, మళ్ళీ ఇప్పుడంతా చదవాల్సిన ఇది లేదు. అంటే ఆ రిపెంటెడ్, ఆ హంబుల్నెస్, అంటే వాళ్ళ రాజు, వాళ్ళ దేవుడు కూడా కాదు. బట్ ఇది నినెవా రాజు వెళ్ళిపోయి వాళ్ళు ఆ సాక్లోత్స్ వేసుకొని, ఆ చుట్టూ అదంతా మన బూడిద వేసుకొని వాళ్ళు ఫాస్ట్ చేసి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు రిపెంటెడ్నెస్ చూపించారు దేవుడికి. అందువల్ల ఆ దేవుడు వాళ్ళని క్షమించాడు. అదర్వైజ్ వాళ్ళకి ఏం చెప్పాడు, 40 days లో నినెవా విల్ బి ఓవర్థ్రోన్. అటువంటి అంత కోపం దేవుడికి ఉన్నప్పటికీ వాళ్ళు చూపించారు. సో దీనికి ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇది ఎందుకు జరిగింది దేవుడు అన్న దానికి చూస్తే, ఇజ్రాయెల్ ఇందాక మనకి స్లైడ్ చూపించాను కదా, ఈ స్లైడ్ లో ఈ ఇజ్రాయేలు రాజులు, వీళ్ళందరూ పరిపాలించిన రాజులు ఉన్నారు కదా, సో దానికి ఒక రిఫరెన్స్ చూద్దాం. ఇజ్రాయెల్ ఈ విడిపోయిన తర్వాత, నార్దర్న్ కింగ్డమ్ అయిన తర్వాత, దాన్ని జెరోబోమ్ 931 BC నుంచి తను పరిపాలించాడు. ఇదంతా ఫస్ట్ కింగ్స్ లో ఇందాక నేను చెప్పినట్టుగా చూస్తే ఆ పరిపాలించినటువంటి రాజులు జెరోబోయము, తర్వాత నాదాబు, బాషా, ఎలా, జిమ్రి, ఒమ్రి, అహాబు, అహాజియ, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ రాజులు. ఈ రాజులందరూ చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ చదువుతాను. ఇందులో చూస్తే, నార్దర్న్ కింగ్డమ్ వాజ్ ప్లేగ్డ్ బై ఈవిల్ కింగ్స్ బిగినింగ్ విత్ జెరోబోమ్, who intentionally caused Israel to sin by erecting golden calves in Bethel and Dan, and telling the Israelites, "Here are your gods, O Israel, which brought you up from the land of Egypt." అంటే మరి దేవుడు ఎవరు తీసుకొచ్చారు ఇజ్రాయెలైట్స్ ని ఈజిప్ట్ నుంచి? మోషే. దేవుడు తనని పట్టుకొని వెళ్ళి వాళ్ళ ద్వారా 40 సంవత్సరాలు వాళ్ళని విల్డర్నెస్ లో తీసుకొని వచ్చి, మనకంతా తెలిసినటువంటి స్టోరీ. అయితే ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ రాజులు అయిపోయారు, ఇజ్రాయెల్ ని వాళ్ళు నార్దర్న్ కింగ్డమ్ వచ్చిందో, దే disobeyed God. They know how God has actually led them. కానీ ఇక్కడ చూసారా,
వాళ్ళు ఏం చేస్తున్నారు, గాడ్ ని మర్చిపోయారు. దెన్ వాట్ దే ట్రైంగ్ టు డూ, దే సేయింగ్ దట్ ఈ గోల్డెన్ క్యాప్స్ పెట్టేసి వీళ్ళని మీరు పూజించాలని చెప్పారు. సో అది దేవుడికి పెద్ద బర్డెన్ అయిపోయింది. ఐ మీన్ దట్స్ వాట్ గాడ్ యాక్చువల్లీ గాట్ అప్సెట్, బికాస్ హిజ్ ఓన్ చిల్డ్రన్ ఆఫ్ చోజన్ పీపుల్, ఇజ్రాయలైట్స్, ఆ చూజన్ జనాంగమే తనని ధిక్కరించడం జరిగింది. ఈ 931 నుంచి ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇందాక మనం స్లైడ్ లో చూసినట్లయితే ఈ ఇయర్స్ అంతా కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇది ఇక్కడికి వెళ్తా ఉంటే వీళ్ళని, అండ్ గాడ్ హ్యాస్ బీన్, ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ ప్రాఫిట్స్ ఉన్నారు చూసారా, మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్, వాళ్ళందరితోనూ దేవుడు వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నాడు, ఈ రాజులకి వాళ్ళందరికీ. అదే కింగ్స్ చదివితే మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. అక్కడ దేవుడు యాక్చువల్ గా వేర్ హీ రియల్లీ వాంటెడ్ టు కరెక్ట్ ద పీపుల్ అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని మీదే తనకి ఉన్నటువంటి బర్డెన్. వాళ్ళు డిజోబే చేస్తున్నారు, వాళ్ళు తను చూపించినటువంటి ప్రేమని, తను చూపించినటువంటి రక్షణని, తను చూపించినటువంటి దేశాన్ని, ఆ దేవుడిని మర్చిపోవడం జరిగింది. దట్ ఈస్ ద వెరీ కీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు, జోనాని ఎసిరియా రాజు దగ్గరికి పంపించి వాళ్ళలోంచి వీళ్ళని చెరపట్టించబడి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇఫ్ యు సీ హియర్ బై 760లో వాళ్ళకి పంపించి ప్రాఫెసీ చేసిన తర్వాత ఈ రాజులు కూడా దే నెవర్ ఒబేడ్. ఈ పీకా వీళ్ళందరూ కూడా రాజులు ఉన్నారు ఇక్కడ, ఈ చిన్న చిన్న రాజులు, వాళ్ళందరూ కూడా దే నెవర్ ఒబేడ్. సో ఫైనల్లీ ఇజ్రాయెల్ మొత్తం దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని క్యాప్టివిటీలోకి ఎసిరియన్సే తీసుకొని వెళ్ళటం జరిగింది. సో ఎసిరియన్స్ అప్పుడు ఒబే చేశారు, వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ జనాంగానికి పనిష్మెంట్ ఇవ్వటం దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మనం నేర్చుకుంటున్నది. అయితే ఈ ఇందాక మనం చెప్పినట్టుగా మరి దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించడం జరిగింది, ఎందుకు నినివేకి వెళ్ళినప్పుడు. సో ఈ ఇజ్రాయేల్ జనాంగంలోంచి వచ్చినటువంటి జోనా, దేవుడు ఎటువంటి వాడో జోనాకు తెలుసు. ఎందుకంటే ఆ దేవుడు మోస్ట్ పవర్ఫుల్ గాడ్, మోస్ట్ తనకి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆల్సో వెరీ లవింగ్ గాడ్, హీఈస్ వెరీ ఫర్గివింగ్ గాడ్. ఆ ఫర్గివ్నెస్ ఉన్నటువంటి దేవుడు కాబట్టి అందుకని 4th chapter లో అది ఇందాక చదివినట్లుగా మనం చూస్తాం. జోనాలో 4th chapter లో అంటాడు జోనా, ఎందుకంటే ఐ నో ఇట్స్ దట్ ఐ సెడ్ లార్డ్ వెన్ ఐ నో దట్ యు ఆర్ గ్రేషియస్, కంపాషనేట్ and slow to anger and abounding in love, a God who relents from sending calamity. సో అదే దేవుడు ఎంత కోపం వచ్చినప్పటికీ మనం పశ్చాత్తాపడి ఆయన దగ్గర సరెండర్ అవుతాము, అప్పుడు ఎంత తప్పు ఎంత పాపి అయినా ఆ దేవుడు క్షమించేటువంటి దేవుడు. ఆ క్యారెక్టరిస్టిక్ జోనాకి తెలుసు కాబట్టి తను వెళ్ళి ఈ ఎసిరియన్స్ ని, ఇప్పుడు ఎసిరియన్సే కదా ఆ ఇజ్రాయెల్ వాళ్ళని అందరినీ చెరపట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. సో ఇజ్రాయెల్ లోంచి వచ్చినట్టు ప్రాఫిట్ జోనా కాబట్టి హీ న్యూ దట్ మనం నమ్మిన దేవుడు ఎంత కంపాషనేట్ దేవుడో, అదే ఎసిరియన్స్ దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్తే వాళ్ళు ఒకవేళ మారిపోతే, వాళ్ళు రక్షింపబడితే మరి ఇంకా నాకెందుకు ఇది అని, అంటే తనకు ఒక రకమైనటువంటి జలసి అనుకోవచ్చు, ఒక రకమైనటువంటి బాధ, అరే మా దేవుడు వెళ్ళి వాళ్ళని రక్షించడం ఏంటి, అది జరగకూడదు అని. దెన్ హీ వెంట్ ఇన్, హీ డిడ్ంట్ వాంట్ టు గో టు నినెవా. దట్స్ వాట్ వీఆర్ యాక్చువల్లీ సీయింగ్. వై డజంట్ జోనా వాంట్ టు గో టు నినెవా? సో ఈ చాప్టర్స్ లో మనం చూసాం. అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనము యాజ్ అ క్రిస్టియన్ గా మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత తప్పు చేసినా ఎంత పాపం చేసినా మనం ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడి ఆయన్ని క్షమాపణలోకి వెళ్తామో, ఆయన కంపాషనేట్ దేవుడిలో మనం ఉంటామో, ఎంత తప్పునైనా ఎంత పాపనైనా క్షమించే దేవుడు అన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో అది ఇక్కడ నినెవాకి జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇది. సో మనం ఈ రోజున చూసుకున్నట్లయితే వాట్ డస్ దిస్ మీన్ ఫర్ అస్? దట్స్ వాట్ యాజ్ అన్ అప్లికేషన్, రైట్? వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్. మనల్ని దేవుడు రక్షించాడు అంటే మనం ఎలా రక్షింపబడ్డాము? మనం ఇప్పుడు చూసినట్లయితే ఆయన సొంత అద్వితీయ కుమారుడు యేసయ్యనే మన కోసం పంపించి ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని పాపాల నుంచి క్షమించి రక్షించి ఆయన కుడిపార్శ్వమున యేసు ప్రభు వారిని పెట్టుకొని మనకి మన పాపాలు కనపడకుండా ఆయన కుమారుడే కనపడతాడు. సో మనము ఆయన బిడ్డలుగా మనం రక్షింపబడ్డాం ఈరోజు. సో అటువంటి గొప్ప ధన్యత, గొప్ప దీవెన, గొప్ప రక్షణ మనకున్నప్పుడు మరి మన గురించి అంటే ఈ రక్షణ లేని వాళ్ళు, ఎన్నో పాపాలు చేసేవాళ్ళు, ఎన్నో విధాలుగా ఉన్న వాళ్ళకి మరి మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీగా ఏంటంటే వాళ్ళని మనం ఎలా రక్షింపబడే చేయాలి, ఎలా చేయగలము అన్నది ఒకటి ఇంపార్టెంట్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్, అంటే మనము వీ ఆల్వేస్ లుక్ ఎట్, వీ హ్యావ్ టు బి
గ్రాటిట్యూడ్ లివింగ్ ఎప్పుడు ఉండాలి. దేవుడు మనల్ని రక్షించాడు, సో ఆయనని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, మనకిచ్చినటువంటి ఫర్గివ్నెస్ ని. అట్ ద సేమ్ టైం అదర్స్ ని ఎలా మనము ఆయన ప్రేమలోకి తీసుకురావాలి. ఒకవేళ జోనాకి ఇచ్చినటువంటి భారాన్ని మనకి కూడా ఇస్తే, మనం వేరే వాళ్ళకి వెళ్ళి రక్షణ లేని వారికి బిలీవర్స్ చెప్పడానికి మనం అంటూ ఒక టెస్టిమనీ ఇవ్వగలిగి వేరే వాళ్ళని రక్షించేటువంటి భారం మనకిస్తే, అది మనం ఫుల్ఫిల్ చేసి జోనా లాగా పారిపోకుండా ఉండాలి అన్నది దట్స్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫర్ అవర్ లైఫ్. సో ఇక్కడ ఆగుతాను. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు షేర్ యువర్ థాట్స్ ఆన్ వాట్ వి డిస్కస్డ్, ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ 1 or 2 of you can share. ఎనీ థాట్స్ అండి ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది? మీకు అటువంటి బర్డెన్ కానీ మీకు ఎటువంటి ఎప్పుడైనా వచ్చిందా? దేవుడు మీతో మాట్లాడి జోనాతో మాట్లాడినట్టు మీకు ఎటువంటి ఎవరికైనా వచ్చిందంటారు ఎక్స్పీరియన్స్? ఎనీవన్? చాలా క్వైట్ గా ఉన్నారు గ్రూప్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్, సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఈ డిస్కషన్ దట్ వీ వాంటెడ్ టు డూ. సో ఇదే ఇందాక మనం చూసినట్టుగా అయితే ఈ జోనా 760 BC-లో వెళ్ళినట్టయితే బై నహూం 606 అంటే ఆల్మోస్ట్ 100 years తర్వాత ఏం జరిగింది? ఇదే నినవా పట్టణం, ఇదే రాజ్యం చూసినట్లయితే వాళ్ళు ఎంతో, నినవా అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా అబుదాబి కింగ్ అనుకోండి, లేదంటే వైట్ హౌస్, నోబడీ కెన్ యాక్చువల్లీ గో, దట్ సో వెల్ ఫోర్టెడ్, ఇట్స్ ఎ సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్ ఆ రోజుల్లో. అటువంటి ప్లేస్ ని యు విల్ బి పనిష్డ్ అని ఈ నహూం ద్వారా మనకి అదే దీనికి వెళ్తుంది అనమాట. సో అది హౌ వై దే టర్న్డ్ అరౌండ్ దిస్ హోల్ థింగ్ అని చూస్తే ఇక్కడ మనం నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. సో సెకండ్ క్వశ్చన్ లో ఇంపార్టెంట్ గా మనం నహూం చాప్టర్ లో ఎవరన్నా చదువుతారా? ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ నుంచి 8 వరకు చదవండి ఎవరన్నా చదివితే. నినవేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు. యెహోవా ప్రతికారమును చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులో నుండి సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. పాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. 7 వరకు అండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును. దట్స్ గుడ్. సో మనము ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఎరిగిన దేవుడు ఇజ్రాయేల్ జనాంగ, ఇప్పుడు అదే దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు యొక్క గొప్ప క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయనలో మనం ఎదుగుతున్నాము, ఆయన వాక్యాన్ని వింటున్నాము, ఆయనలో మనం ఎంతగానో మనం జీవిస్తున్నాం. ఆయన రెక్కల కింద మనం కాచిపడి ఉన్నాం. ఆయన ప్రేమను చూసాం. కానీ ఆయన ఉగ్రత ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఈయన రక్షణలో మనం ఉన్నాం కాబట్టి
దేవుడి ఉగ్రత ఎలా ఉంటుంది అన్నది మనం మర్చిపోతాం ఒకసారి. అది కూడా మనం గుర్తుపెట్టుకొని మనం జీవించే విధానంలో ఈ 2 అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే హియర్. ఒక 2 మినిట్స్ మనం ఇది చూసినట్లయితే దేవుని యొక్క పర్ఫెక్ట్నెస్ అంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే గాడ్ ఈజ్ ఎ జస్టిస్ అండ్ వెన్ దెర్ ఇస్ ఇంజస్టిస్ ఇట్ మేక్స్ హిమ్ యాంగ్రీ. అంటే మనము తెలిసి తప్పు చేసి మనం 2 రకాలుగా జీవిస్తాం. ఇప్పుడు మనం ఇది తప్పని తెలిసి కూడా మనం తప్పు చేస్తాము, మనం తప్పని తెలియకుండా తప్పు చేస్తాం. అయితే దేవుడు మన హృదయాల్ని చూసేవారు దేవుడు. సో ఆయనకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆయనకి ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు హీ విల్ గెట్ వెరీ యాంగ్రీ. బట్ వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ హీఈస్ వెరీ స్లో టు యాంగర్ అండ్ పేషెంట్. ఆయన చాలా ఓపికమంతుడు, చాలా అంటే కోపాన్ని అంత స్పీడ్ గా వచ్చేటువంటి దేవుడు కాదు. కానీ ఆయన ఈ సృష్టి మొత్తానికి అధిపతి, సృష్టికర్త, జీవానికి అధిపతి అయినటువంటి ఆ దేవుడు. సో అనంతమైనటువంటి ఆయన ఒకసారి మనం అంటే యెషయా చూసినా, జెరెమయా చూసినా, ఇటువంటి ప్రాఫిట్స్ చూసినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం ఎన్నో అధ్యాయాలు చూస్తాం. ఆయన గొప్పతనాన్ని గురించి మనం ప్రతి ప్రాఫిట్స్ రాశారు. మోషే చెప్పాడు, ఆయన వెళ్ళి మన 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఆయన దేవుడు ఆయన చెప్తాం జరుగుతుంది. సో ఇవన్నీ చూసి మనం ఒకసారి గ్రహించినట్లయితే ఆయన ఉగ్రతలో అంటే యూ షుడ్ నెవర్ బి ఇన్ ద బ్యాడ్ బుక్స్ ఆఫ్ గాడ్. దో హీఈస్ సో ప్యాషనేట్, కంపాషనేట్ అండ్ హీ సో లవింగ్, కేరింగ్ అండ్ ఈ స్లో టు యాంగర్ అయినప్పటికీ మనము ఆయన ఫ్రేమ్ వర్క్ లో లేకుండా మనం బయటకు వెళ్తున్నాము అన్నప్పుడు హీ కెన్ డెఫినెట్లీ పనిష్ యూ. అది మట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఆ కాంప్లిసెన్సీ అన్నది ఇట్స్ వెరీ అప్లికబుల్ ఫర్ ఆల్ ఆఫ్ us ఆల్సో, బికాస్ దో వీఆర్ సేవ్డ్ ఇన్ క్రైస్ట్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్. బట్ మనం జీవించే విధానంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆయనకి నచ్చే విధంగా జీవించడం అన్నది మనం చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలన్నటువంటి ఇది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైందంటే ఈ చాప్టర్ లో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ గురించి మనం చూసాము. ఎవరన్నా ఇంకేదైనా పాయింట్స్ షేర్ చేసుకుంటారని షేర్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే నహూము దేవుడు ఎలా వాళ్ళని పనిష్ చేస్తాడు అన్న దానికి ఇక్కడ సెట్ చేస్తూ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా చదవటం జరుగుతుంది. అంటే ఈ 100 years జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న దానికి వస్తే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్, ఇందాక నేను బ్యాడ్ కింగ్స్ గురించి మనం మాట్లాడాం కదా, ఇందులో ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుందంటే ఇది ఇక్కడ చూద్దాం. ఐ హ్యావ్ ఇందులో కాపీ చేసి పెట్టాను అండ్ విల్ సీ. యాక్చువల్గా లెట్ మీ గో హియర్. నహూము, ఈ ఫ్యూరియస్ గాడ్, ఇదంతా కూడా మనం చూస్తాము. ఇందులో చిన్న 2-3 పాయింట్స్ చూసి అప్పుడు వెళ్దాం. ఇది చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. సో ఈ 2 Kings లోకి మనం వచ్చినట్లయితే ఈ రెస్పాన్స్ మన జోనా దానికి ఎలా రెస్పాండ్ అయ్యారని చూసాం కదా. ఈ 2 Kings 17 chapter లో వై ఇజ్రాయెల్ ఫెల్ అన్నది కూడా మనం ఇందాక చూసాం. ఇజ్రాయెల్ రాజులు చేసినటువంటి గొప్ప ఈవిల్ వేస్ వల్ల వాళ్ళని దేవుడు పనిష్ చేస్తూ అసిరియా ద్వారా తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ రీజన్ ఫర్ యాంగర్ ఆన్ నినెవా ఇక్కడికి వచ్చేసరికి 2 Kings లో చూసినట్లయితే మనందరికీ తెలుసు. ఈ చాప్టర్ లో ఇందాక ఈ స్లైడ్ లో చూసేసరికల్లా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ స్లైడ్ చూపిస్తే మీకు కొంచెం ఈ టెక్స్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం ఈ హెజ్కియా టైంలో ఎప్పుడైతే ఇక్కడ ఈ హెజ్కియా టైంలో ఈ ఎసిరియన్ కింగ్ ఇక్కడ మీకు చూస్తే సెన్నాచెరీబ్ ఈ 2 Kings చాప్టర్ లో ఉంటుంది. ఈ సెన్నాచెరీబ్ వచ్చేసి ఈ జూదా రాజ్యం దగ్గరకు వస్తాడు. హెజ్కియా దగ్గరకు వచ్చి వాళ్ళని ట్యాక్సెస్ కట్టమని అది కూడా చదువుతాను. సో ఇక్కడ జరిగినటువంటి ఈ 700 టైంలో జరిగినటువంటి స్టోరీ ఇది. చాలా మంచి ఇంపార్టెంట్ హిస్టరీ అన్నమాట. దట్ we will see where it is. అయితే ఈ కింగ్ హెజ్కియా, సెన్నాచెరీబ్ king of Assyria marched against all the fortified cities of Judah. Then Hezekiah king of Judah sent messengers to the king of Assyria. I have done wrong. Withdraw from me. Whatever you impose on me, I'll endure. So the king of Assyria imposed on Hezekiah king of Judah the payment of 300 of talents. అంటే ఈ ట్యాక్స్లు కట్టమని, వాళ్ళని ఉన్నటువంటి ట్రెజర్స్ అన్న ఇచ్చేయమని అంతా కూడా. సో దిస్ ఇస్ బేసికలీ కింగ్ ఆఫ్ అసిరియా, సెన్నాచెరీబ్ వాళ్ళ కమాండర్ని పంపిస్తాడు. బట్ ద కింగ్ ఆఫ్ అప్పటికేంటి హెజ్కియా అన్ని ఇచ్చేసాడు. తన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా ఈ డోర్ పోస్టుల దగ్గర నుంచి కూడా గోల్డ్ని పీకేసి టెంపుల్ ఆఫ్ గాడ్ లో
ఆ డోర్ పోస్ట్ నుంచి అంతా కూడా తీసి he surrenders to king of Assyria. But the king of Assyria was not satisfied and sent an army to besiege Jerusalem. Then Rabshakeh, అంటే Rabshakeh అంటే one of the commanders అన్నమాట, వచ్చి hear the word of the great king, the king of Assyria. This is what the king says: do not let Hezekiah deceive you, for he will not be able to save you from my hand. And do not let Hezekiah lead you to trust in the Lord by saying, the Lord will certainly save us, and this city will not be handed over to the king of Assyria. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎసిరియా నినెవా ఎప్పుడైతే వాళ్ళు దేవుడికి సరెండర్ అయినటువంటి వాళ్ళు 100 సంవత్సరాల్లో ఎంత మారిపోయారంటే దే ఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఆ దేవుడు, ఆ ప్రజల దేవుడు, జుదా ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అనేటువంటి యెహోవా దేవుడిని అసలు దేవుడు కాపాడతాడు అనుకుంటున్నారా? యూ కెనాట్ డూ ఎనీథింగ్. అది జరుగుతుంది. సో ద పీపుల్ ఆఫ్ నినెవా ఆఫ్టర్ దే వర్ ఫర్గివెన్ 100 years earlier, they took God for granted, and look how proudly they are talking. So ఇదన్నమాట, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెకండ్ చాప్టర్ అంటే సెకండ్ కింగ్స్ 8, 17, 18, 19 ఇదంతా లాట్ ఆఫ్ హిస్టరీ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తానంటే వై దే నినెవాకి అంత పనిష్మెంట్ ఎందుకు దేవుడు చేశాడు, 100 సంవత్సరాల్లో ఎందుకు మారారు అన్న చూస్తే, ఈ ఇజ్రాయెల్ జనాంగం అంటే ఇజ్రాయెల్ దేవుడు రక్షించినటువంటి ఆయన ఎన్నుకున్నటువంటి జనాంగము అటు నార్దర్న్ కింగ్డమ్ ఇజ్రాయెల్లో ఉన్నారు, ఇటు జుదా రాజ్యంలో ఉన్నారు. ఇదే ప్రజలు కూడా అదే దేవుని పూజిస్తున్నారు. హెజకియా ప్రేయర్, ఇక హెజకియా ఆ కింగ్, దెన్ హీ గోస్ అండ్ ప్రేస్ టు గాడ్. దెన్ హెజకియా టుక్ ద లెటర్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ మెసెంజర్స్ అండ్ రెడ్ ఇట్, అండ్ హీ వెంట్ అప్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్ప్రెడ్ ఇట్ అవుట్ బిఫోర్ ద లార్డ్. అండ్ హెజకియా ప్రేడ్ బిఫోర్ ద లార్డ్ అండ్ సెడ్, Lord God of Israel, enthroned above the cherubim, you are the God, you alone of all the kingdoms of the earth. You have made heaven and earth. Incline your ear, Lord, and hear. Open your eyes, Lord, and see, and listen to the words of Sennacherib, which he has sent to taunt the living God. It is true, Lord, the kings of Assyria have laid waste the nations and their lands, and have hurled their gods into the fire. But they were not gods, but only the work of human hands, wood and stone. So they have destroyed them. But now, Lord our God, please save us from his hand, so that all the kingdoms of the earth may know that you alone are Lord our God. So ఈ ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్నటువంటి ఈ రాజు హెజకియా రాజు చేసినటువంటి ప్రార్థనకి దేవుడు హీ నోస్ దట్ ఆ సరెండరింగ్ హృదయం ఎప్పుడైతే హెజకియా ప్రేయర్ విన్నాడో దేవుడు, దెన్ యెషయా ద్వారా ఐజయా ద్వారా దేవుడు మాట్లాడి యెషూర్ చేస్తాడు. డోంట్ వరీ, హెజకియా వాళ్ళు సెన్నాచెరీబు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు, టుడే దే విల్ బి గాన్ అని దేవుడిచ్చి ఆ చాప్టర్ అంతా చదువుకుంటూ వస్తే ఈ 27-28 వరకు చూసినట్లయితే, బట్ ఐ నో యు ఆర్ సిట్టింగ్ డౌన్, యూ గోయింగ్ అవుట్, యూ కమింగ్ ఇన్, అండ్ యువర్ రేజింగ్ అగేన్స్ట్ మీ. బికాస్ ఆఫ్ యువర్ రేజింగ్ అగేన్స్ట్ మీ అండ్ బికాస్ యువర్ కాంప్లసెన్సీ హ్యాస్ కమ్ అప్ టు మై ఇయర్స్, I put my hook on in your nose and my bridle in your lips, and I'll turn you back by the way by which you came. అంటే ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చారో, అసిరియా నుంచి వచ్చాడో ఆ రాజుకి చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ యువర్ కాంప్లసెన్సీ నువ్వు యూ హ్యావ్ టేకెన్ మీ యాజ్ గ్రాంటెడ్, అది తప్పు అని. దట్స్ వాట్ హీస్ సేయింగ్. సో సెనాచెరీబ్ ద కింగ్ ఆఫ్ అసిరియా డిపార్టెడ్, అండ్ అదంతా కూడా హిస్టరీ చూసినట్లయితే, so the above verses explain why God is angry with Nineveh and is going to destroy it completely. They took God for granted. That is what I just wanted to say. ఈ హిస్టరీ మనకు తెలిస్తే ఏంటంటే, అక్కడ దేవుడు నహూమ్ని పంపించి అదే అసిరియాకి ఇక వాళ్ళకి ఇంకా చాయిస్ ఏమి ఉండలేదు, యూ విల్ బి డిస్ట్రాయిడ్ అని. దెన్ ఇట్ గాట్ డిస్ట్రాయిడ్. ఏ దేవుడైతే 100 సంవత్సరాల క్రితము ఆ రాజు పశ్చాత్తాపడి ప్రాధాయపడ్డాడో, ఆ దేవుడు అయితే వదిలేశాడో, మళ్ళీ అదే రాజ్యంలో ఉన్నటువంటి రాజులు చేసినటువంటి సెన్నాచెరీబ్ మిస్టేక్ వల్ల ఆ రాజ్యం నిన్నెవా అంతా కూడా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అది మనం ఇక్కడ చూస్తాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ఈ స్లైడ్ లో చూసినట్లయితే, అసిరియా 660లో నహూమ్ వాళ్ళకి మెసేజ్ ఇస్తే, 650 కల్లా ఈ టెరిటరీస్ అన్నమాట ఇటు బాబిలోనియా నుంచి ఆక్యుపై అయిపోయింది, ఇటు ఈజిప్ట్ వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు, అండ్ ఫైనల్లీ బై 612 Nineveh is totally destroyed. So we see the hand of God. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ గా మనం నేర్చుకుంటున్నటువంటి హిస్టరీ ఇది. సో ఐ థాట్ దట్ as we come to study the book, బైబిల్ స్టడీ లాంటి చేసినప్పుడు ఏంటంటే,
we should be able to have a thought into the mind, మనం అరే ఇందులో ఈ రోజు మనం ఏం చూసాం, ఇందులో మనం ఏంటి, వాట్ ఈస్ దట్ ఐఎమ్ టేకింగ్ అవే అన్నప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ వాట్ డూ ఐ లెర్న్ ఫ్రమ్ బుక్ ఆఫ్ నహూమ్ అన్నది ఐ జస్ట్ వాంట్ టు లీవ్ ఎ థాట్ అండ్ ఓపెన్ అప్ డిస్కషన్. మేబీ నౌ ఇట్స్ 9:20 నౌ. ఒక 10 minutes if you want to discuss about what we learned from book of Jonah, book of Nahum, ఆయన దేవుని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ యాజ్ అన్ అప్లికేషన్ టు అస్ అండ్ యూ అండ్ మీ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా జీవించాలి అన్నది I'll just leave it open for you. And then what are the things that as a believer, as a Christian, how do I not be complacent, and what are the things that I have to do, or we all have to do అన్నది let's discuss. ఎవరనండి? ఓకే, ఇఫ్ ఎవరికైనా థాట్స్ లేకపోతే ఐ జస్ట్ కమ్ టు ఒక్కటి అదే చెప్పినట్టుగా 2 థింగ్స్ ఇక్కడ నాకు అనిపిస్తుంది బుక్ ఆఫ్ నహూమ్ చదివినప్పుడల్లా. ఇప్పుడు ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రత, ఆయన యొక్క మరి ఆయన ఆజ్ఞలు పాటించకపోయినా, ఆయనకి బేసిక్గా డిజోబే చేసిన ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రత జడ్జ్మెంట్ అంటాం కదా, అది ఈ బుక్ లో మరి దేవుడు బాగా మరి ఆయన వాక్యాలు హెచ్చరించిన విధానం చూస్తాం. అదే విధంగా మళ్ళీ ఆయన యొక్క ప్రామిస్ ఎలా చూస్తామంటే మరి డే ఆఫ్ జడ్జ్మెంట్ అప్పుడు మరి ఆయన యందు నమ్మిక ఉంచి మరలా ఆయన చెప్పిన విధానాలకు మళ్ళీ ఒబే అయ్యి మాట్లాడినప్పుడు అదొక మళ్ళీ ప్రామిస్ ని కూడా చూస్తాము. ఇట్స్ రెఫ్యూజీ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అంటారు కదా, దేవుని యొక్క అది ఈ బుక్ లో చూడవచ్చు అని. దట్స్ మై థాట్. ప్లస్ కాన్సిక్వెన్సెస్ కూడా ఇప్పుడు దేవుని ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ అది ఎంత ఎందుకు, ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసినప్పుడు అంటే మనం రాజులు ఎంతమంది పరిపాలించినా వాళ్ళు దేవునికి నచ్చని చేసినప్పుడు ఏంటంటే దే హ్యావ్ సీన్ ద రాత్ ఆఫ్ గాడ్ ఇమీడియట్లీ, లైక్ విచ్ ఇస్ అ కాన్సిక్వెన్స్ అని అనిపిస్తుంది. కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ అని మనము చదివాము, బైబిల్ స్టడీ కూడా చేసాం కదా. So those are all the consequences of the sin. Like even though మనం దేవుని క్షమాపణ అడిగి, I mean it's apply to anybody, like any believer. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా, న్యూ టెస్ట్మెంట్ అయినా, కరెంట్ టైం అయినా, మరి దేవుని నుంచి మరి పక్కకు తొలగినప్పుడు ఏ విధంగా దేవుడు మరి ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ మన జీవితాల్లో మనము షూర్ ఎవ్రీబడి విల్ ఫేస్ దాట్ అని అనిపిస్తుంది. అదే మంచి పాయింట్. సో కాన్సిక్వెన్స్ అన్నదానికి ఏంటంటే, మనం ఒక తప్పు చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తా ఉంటే మనం స్పీడ్ లిమిట్ 40లో 60 వెళ్తాము, లేదంటే 60లో 80 వెళ్తాము. అది ఆ కాన్సిక్వెన్స్ ఏంటి, ఆ మిస్టేక్, ఆ స్పీడ్ మనం అవాయిడ్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు బై మిస్టేక్ కాలు ఇరిగిపోయింది, లేకపోతే చెయ్యి ఇరిగిపోయింది, అది కాన్సిక్వెన్స్. సో యూ హ్యావ్ టు లివ్. Because you did a mistake, there is a consequence, something happened, but then until your rest of your life, you're going to live through it. But at the same time, when you're close to God, when He looks at your heart, and then when you know that you're in the love of God, throne of judgment, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన తీర్పు జరిగే టైంలో ఏంటంటే, మన హృదయాన్ని చూసి మనము దేవుడి దగ్గరికి ఎలా పశ్చాత్తాపడి దగ్గరికి వెళ్ళామో ఆ కాన్సిక్వెన్స్ ఈ భూమి మీద ఉన్నంత వరకు అనిపిస్తాము. బట్ మనకి జడ్జ్మెంట్ దేవుడు ఇచ్చే టైంలో, యేసు ప్రభు వారి ద్వారా మనం ఎటువంటి జీవితాన్ని జీవించాం అన్న టైంలో మనకి ఆ విధంగా మనల్ని దేవుడు బ్లెస్ చేయటము, జడ్జ్ చేయటము, అవన్నీ కూడా జరుగుతాయి అన్నది నాకు అర్థమైంది. ఐ థింక్ దట్స్ వాట్ యువర్ సేయింగ్, రైట్? yes. థ్యాంక్ యూ. ఇంకెవరుండండి? ఇంకొకళ్ళు ఎవరన్నా షేర్ చేసుకుంటే బాగుంటుంది. 2 విషయాలండి తెలుసుకున్నాను ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో. టు అవాయిడ్ బీయింగ్ ద కాంప్లిసెంట్, we can actually seek the God guidance regularly, direct in our lives. Number 2,
we involve regularly, extreming ourselves, acknowledge our weaknesses and the area complaint, taking step by growing our spiritual growth. ఈ రెండు అర్థమైందండి. ఆయన మీద నమ్మకం ఉండి మనం పోవాలి. అది అంటే ఏమైనా రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయన్నా చెప్తారా? బైబుల్ రిఫరెన్సెస్ కూడా చెప్తే బాగుంటుంది. అంటే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ దెమ్ హియర్. మేబీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దిస్ జేమ్స్ 4:8 కానీ జేమ్స్ ఫస్ట్ చాప్టర్. జేమ్స్ మనందరికీ తెలుసు, ఇట్ ఇస్ వెరీ వెరీ అప్లికేషన్ రిలేటెడ్ ఫర్ బిలీవర్స్. సో అందులో ఒక ఏదైనా తీసుకోండి, ఇంకేదైనా రిఫరెన్స్ చెప్పినా పర్లేదు. బట్ వాట్ యూఆర్ సేయింగ్ ఈస్ కరెక్ట్. హౌ డు వీ హ్యావ్ టు లివ్? I think hold tightly to the word of God, trust God every day, encourage one another, don't neglect meeting others and together. అంటే ఎప్పుడు కూడా ఆయన రెక్కల కింద మనం జీవించాలంటే ఏం చేయాలి అన్నది మీరు చెప్తున్నారు, అంతే కదా? జోయల్ గారు, అదేనా మీరు అనేది? మీరు రిఫరెన్సెస్ అన్నారు కదా, సువేద్ గారు రిఫరెన్సెస్ చూస్తున్నారు. ఓకే ఓకే, యా టేక్ ఇట్. ఇంకా టైం ఉందండి, చూడండి టైం, టేక్ ఇట్ టైం. ఇంకెంత ఆక్స్ ఉంటే మనకి ఇంకా. ప్లస్ మనం ఎఫిషియన్స్ అది అందరికీ తెలిసిందే. ఇంకొక వాక్యము ఎఫిషియన్స్ 6th చాప్టర్ ఉన్నాయి కదా, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఎలాగ మనము ఈ యొక్క డే ఇన్ డే అవుట్ లో ఏ విధంగా మనం ఎక్విప్ చేసుకోవాలి మనల్ని మనం అన్న దానికి కూడా అది చదువుతా. ఎఫిషియన్స్ 6th చాప్టర్ చదువుతా. 10 నుంచి చదివిన తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాళ్ళు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సమ్మరైజ్డ్ ఎవ్రీథింగ్. వెరీ అప్రోప్రియేట్, చాలా మంచి రిఫరెన్స్. థ్యాంక్ యూ. అది నేను గుర్తులేదు, బట్ అది కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటా, చేద్దాం. ఎఫిషియన్స్. సురేష్ గారు అయిపోయిందా, ఇంకా చెప్తున్నారా? అయిపోయిందండి. థ్యాంక్ యూ, మంచి పాయింట్ చెప్పారు. సో ఎవ్రీ డే మనం ఆయన నడతలో మనం చాలా జాగ్రత్తగా దగ్గరగా జీవించాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అవాయిడింగ్ కంపల్సెన్సీ. ఎప్పుడైతే మనం ఈ బీయింగ్ టుగెదర్ యాజ్ అ ఫెలోషిప్ లో బ్రదర్స్ తో మనం ఉంటామో, ఒక్కొక్కసారి మనం తెలియనివి మనం చేసేవి మిస్టేక్స్ అని మనకున్నటువంటి కంఫర్ట్ లెవెల్లో మనం ఇలా దేవుని ఫెలోషిప్ లో మనం దేవుని వాక్యం ఒకరి నుంచి మనం చదువుకుంటామో, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో అటువంటి ఒక హెచ్చరిక వస్తుంది అనమాట. ఆ అలర్ట్నెస్ వచ్చినప్పుడు మనం దెన్ వీ విల్ గో రీడ్ ద వర్డ్, హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ప్రార్థనలో టైం స్పెండ్ చేయటము, తర్వాత భారంగా ఉందంటే మనం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటాము, బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ మై నీడ్ అని అంటాం. అదేంటంటే ఒకళ్ళనొకళ్ళు మనం దేవుని యందు అప్లిఫ్ట్ చేసుకోవటం కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. బీయింగ్ ఏబుల్ టు come away from the sin and then being able to be very close to God and to live a God likeness of living అన్నది చాలా కష్టము, but that's where we are looking at. Any thoughts అండి?
I think you are on mute. Okay. ఒక చిన్న క్వశ్చన్ అండి, చెప్పండి. చిన్న క్వశ్చన్. సో కాంప్లిసెంట్ అన్నప్పుడు do we say, is it like spiritually or slipping into the sin life, or you are still spiritual but you are getting into a lukewarm stage of spirituality in connection with God? How do we define complacent? మంచి క్వశ్చన్. అంటే అది ఇట్స్ వెరీ ఫైన్ డిఫరెన్స్. ఒకసారి చూద్దాం అండి. లెట్ మీ కంప్లసెంట్ అంటే కంప్లసెంట్ మీనింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎస్పెషల్లీ వెన్ అకంపెనీడ్ బై అన్అవేర్నెస్ ఆఫ్ యాక్చువల్ డేంజర్స్ ఆర్ డెఫిషియన్సీస్. అంటే ఇప్పుడు ఆ నినెవా మన రాజుని వాళ్ళని చూసినట్లయితే, ఇప్పుడు సెన్నాచెరీబు ఫస్ట్ రాజు ఎలా రిపెంట్ అయ్యాడో, అంటే వీళ్ళు ఏమైపోయిందంటే ఆ 100 years లో దే హావ్ టేకెన్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఓకే, ఆ దేవుడు ఉన్నాడు, బట్ మమ్మల్ని ఆల్రెడీ క్షమించేశాడు కాబట్టి వీఆర్ సేవ్, యూనో హీస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. సో హెజ్కియా దేవుని ప్రార్థన చేసి మాకు దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అన్నప్పుడు ధిక్కరించేశారు. అంటే మనం టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అంటే సమ్టైమ్స్ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్. సో నాకు అర్థమవుతున్నది ఏంటంటే కంపల్సెన్సీ అంటే మనం దేవునిలో ఉన్నాం కాబట్టి మనకు రక్షణలో ఉన్నాము, మనం ఎటువంటి పాపం చేసినా పర్లేదు, లేదంటే నేను ఎలా జీవించినా పర్లేదు, వన్స్ ఐ కమ్ బ్యాక్ ఐ కెన్ ఆల్వేస్ బి ఫర్ గివెన్ అన్నటువంటి. ఇప్పుడు మనలో అంటే ఎస్పెషల్లీ నేను ఒక్కోసారి స్ట్రగుల్ అవుతూ ఉంటాను. కొన్ని మనం చేస్తున్నప్పుడు ఏంటంటే యేసు ప్రభులో నేను రక్షింపబడ్డాను, ఐఎమ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్, మేబీ దిస్ ఓకే, ఐ కెన్ గో అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అన్నటువంటి ఒక సెకండ్ థాట్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఈజ్ ఇట్ రియల్లీ రైట్ ఆర్ రాంగ్ అన్నది దిస్ కంప్లసెన్సీ అన్నది ఇట్ ఈస్ ఎ కంటిన్యూయం వేర్ హౌ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఇన్ గాడ్, బట్ దెన్ ఆర్ యూ రియల్లీ వైలేటింగ్ ద ఫైన్ లైన్ ఆఫ్ గాడ్స్ విల్లింగ్నెస్ ఆర్ నాట్ అన్నది మనం నాకు అర్థమైంది. ఐ మే బి రాంగ్, బట్ అదర్స్ ఎవరన్నా థాట్స్ ఉంటే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, మేక్ సెన్స్. దీంట్లో కాంప్లిసెన్స్ అంటే మనము పాల్ అంటాడు కదా, జ్యూస్ ను మేము అబ్రహాము వంశస్థులము, సో మాకు సాల్వేషన్ వి నో దేర్ ఇస్ నో నీడ్ టు ఫాలో దిస్ మ్యాన్ అని. అన్ని మాకు తెలుసు, నువ్వేం చెప్పడానికి వచ్చినట్టండి కాంప్లిసెన్స్. వి నో హౌ టు ఫాలో అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. సో ఐ థింక్ దట్స్ meaning which I understood it. అదేలేండి. అంటే ఇప్పుడు జోనా కాంటెక్స్ట్ లో తీసుకుంటే కూడా, సో వెన్ జోనా వచ్చినప్పుడు, సో దే రిపెంటెడ్, గాడ్ సేవ్డ్ దెమ్, బట్ దే టుక్ ఇట్ as గ్రాంటెడ్. శ్రీధర్ గారు చెప్పినట్టు టుక్ ఇట్ as గ్రాంటెడ్. సో మాకేం అవుతుందిలే దీంట్లో ఉండి ఒక నెగ్లిజెన్స్ లైఫ్ లీడ్ చేశారు. అగైన్ దే ఫాల్ ఇన్ టు దట్ సేమ్ సిచ్యువేషన్. కరెక్ట్ అండి, అది మంచి పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను అంటే కన్వర్ట్ ద మెసేజ్, బట్ ఒకసారి మళ్ళీ టచ్ చేస్తాను. ఈ ఇజ్రాయేల్ జనాంగము ఎక్కడైతే ఇప్పుడు ఉన్నారో, ఈ హెజ్కియా ప్రార్థన, ఇప్పుడు మనకి ఇంకా లాస్ట్ పాయింట్ ఒకసారి ఈ స్లైడ్ చూస్తే, ఈ దేవుని బిడ్డలు ఎప్పుడు పశ్చాత్తాపడుతూ, ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఈ హెజ్కియా ప్రార్థన లాగా వీళ్ళందరూ చాలా మంది ప్రాఫిట్స్, ఎజికేలు, ఈ ఒబెదయ, డానియేలు. ఇప్పుడు డానియేల్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి డానియేల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఈ చెరపట్టుబడిపోయిన తర్వాత వాళ్ళు 70 years ఇందులో ఉంటారు కదా, దాని ఏమంటారు ఇక్కడ టెంపుల్ డిస్ట్రాయిడ్, 70 years ఆఫ్ క్యాప్టివిటీ. ఈ క్యాప్టివిటీ టైంలో కూడా దేవుని బిడ్డలు వాళ్ళు ఎంత ఇదిగా దేవుణ్ణి నమ్ముకొని ఉంటారో ఇదంతా కూడా చూసినట్లయితే, ఆ తర్వాత ఏ అవుట్ సైడ్ ప్రజలు ఉన్నారు, రాజ్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న పాయింట్ చూపిస్తాను. వస్టి డిపోజ్ అంటే ఇప్పుడు ఏంటి, అక్కడ అసిరియా రాజ్యం వెళ్ళిపోయింది, ఆ తర్వాత కింగ్స్ ఆఫ్ పర్షియా వచ్చారు, మీడియన్ కింగ్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా అంటే ప్యారలల్ గా జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు సైరస్ కింగ్, వస్టి అంటే ఈ ఎస్తేరు మహారాణి అవుతుంది, అది వస్టిని డిపోజ్ చేసిన తర్వాత. ఈ డారియస్ అన్న కింగ్, తర్వాత జెర్క్సెస్. ఇక్కడ మనం ఈ జెరుబ్బాబేలు, నెహెమ్యా, ఈ చాప్టర్స్ చూసినట్లయితే ఎజ్రా, వీళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్స్ కింద వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి
అదే జుదాలో, అదే జెరూసలేంలో మళ్ళీ టెంపుల్ ని రిస్టోర్ చేయటం, ఇదంతా జరుగుతుంది. అంటే ఏంటంటే ఆ దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఎన్నో తప్పులు అయిపోయినా, కాన్సిక్వెన్సెస్ అనుభవించినా, బట్ దేవుడు ఈజ్ ఆల్వేస్ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫర్గివింగ్. ఈజ్ ఆల్వేస్ స్లో ఇట్ యాంగర్ అండ్ ఈజ్ వెరీ కంపాషనేట్ గాడ్. అందుకనే మళ్ళీ వాళ్ళు ఏదైతే కోల్పోయారో, ఎక్కడైతే చెరపట్టుబడిపోయి ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం చెరపట్టుబడ్డారు, ఇక్కడేమో జుదా నుంచి వెళ్ళిపోయిన జనాంగం అంతా చెరపట్టుబడ్డారు, టోటల్లీ టెంపుల్ వాజ్ డిస్ట్రాయిడ్. బట్ దెన్ ద హోల్ థింగ్ అగైన్ కమింగ్ బ్యాక్ యూ సీ త్రూ నెహెమియా. So that is where, we have a God who really is a dependable, trustworthy God. ఆయన క్యారెక్టరిస్టిక్స్ మనం అర్థం చేసుకొని ఆయనకి నచ్చినట్టు జీవించడం అన్నది మనం చేయవలసింది. దట్స్ ఇట్. యూ డోంట్ వాంట్ టు లివ్ ఆన్ యువర్ ఓన్, బట్ దెన్ లివ్ హౌ ఐ కెన్ లివ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు గాడ్స్ విల్లింగ్నెస్. అది మనం నేర్చుకోవాలి. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. అంటే చాలా ఉంది కవర్ చేయాలంటే దీని గురించి. అబ్రహాం గారు ఇంకా అవకాశం ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఈ కింగ్స్, ఈ ప్రాఫిట్స్ గురించి ఎప్పుడన్నా మళ్ళీ చేద్దామండి. చాలా మంచి టాపిక్. ఐ లెర్న్ పర్సనల్లీ మై సెల్ఫ్, ఇట్ హెస్ బీన్ ఎ బ్లెస్సింగ్ యాజ్ ఐ రెడ్ త్రూ మెనీ ఆఫ్ దీస్ చాప్టర్స్, అండ్ ఐ హోప్ దట్ యు ఆల్ లెర్న్ సంథింగ్. అండ్ ఈ స్లైడ్ డెక్ కూడా పంపిస్తానని అబ్రహాం గారు మీరు షేర్ చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అంటే your topic of choosing is really, really thought-provoking. అంటే మన దేశంలో చూస్తున్నా కూడా ఇట్స్ కాంప్లిసెన్స్ విచ్ ఆర్ సెట్ ఇన్. మనం క్రైస్తవులము, మనకేమవుతుంది అని అనుకుంటున్నాం కానీ, బట్ మన విలాపం ఇక్కడ నినివే పట్టణస్థుల్లాగా we have to fast and pray and ask God to forgiveness. And the topic which you have chosen, I really appreciate it, Brother Sridhar Garu, and on behalf of me and my family, and behalf of all the members present, I really thank you for thought-provoking. And most probably, I think you can take in the second week on June 28th, because 14th we are meeting around. 21st we'll meet on the third Saturday. So 28th, because on June 14th my brother wants to talk. లేదండి, తర్వాత మేబీ మనం జూన్ 28th కానీ పెట్టేసుకుంటే